హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ హెవెల్స్ ఆంబ్రోస్ BLDC సీలింగ్ ఫ్యాన్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ సెప్టెంబర్ నెల ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ అదేవిధంగా అమెజాన్ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అవబోతుంది అనమాట. సో డేట్స్ కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఈ బిగ్ బిలియన్ డేస్ అన్నా లేదంటే అమెజాన్లో వచ్చే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అన్నా సరే అన్ని సేల్స్లో కన్నా అతి పెద్ద సేల్ అనమాట. నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి ఈ సేల్ స్టార్ట్ అవ్వడానికి కేవలం 1 వీక్ మాత్రమే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని 2 పార్ట్స్గా చేయడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఈ పార్ట్లో ఈ హెవెల్స్ ఆంబ్రోస్ BLDC సీలింగ్ ఫ్యాన్ ని అన్బాక్స్ చేసి బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఏంటో మీకైతే చూపించడం జరుగుతుంది. ఈ సీలింగ్ ఫ్యాన్ యొక్క ప్రతి ఒక్క ఫీచర్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ లో ఈ సీలింగ్ ఫ్యాన్ తో వచ్చిన స్పేర్స్ ని ఏ విధంగా ఫిట్ చేయాలి, సో టోటల్లీ ఫిట్ చేసిన తర్వాత సీలింగ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో మీకైతే క్లియర్ గా చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఒకే వీడియోలో అన్బాక్సింగ్ మరియు ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ అదేవిధంగా టోటల్లీ ఇన్స్టాల్ చేయడం కూడా ఒక వీడియోలో చేస్తే వీడియోలు ఎంత అనేది బాగా ఎక్కువ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే ఈ సీలింగ్ ఫ్యాన్ ఫిట్టింగ్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 కూడా మీరైతే చూడండి. సో ఫ్రెండ్స్, మీరైతే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఈ సీలింగ్ ఫ్యాన్ ని నా సొంత డబ్బులతో తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఈ సీలింగ్ ఫ్యాన్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్ పాయింట్స్ గురించి నాకున్న ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఈ దసరా సేల్స్ లో ఎవరైతే ఒక BLDC సీలింగ్ ఫ్యాన్ ని కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఈ హెవెల్స్ ఆంబ్రోస్ BLDC సీలింగ్ ఫ్యాన్ ని ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఈ సేల్స్ లో కొనొచ్చో లేదనేది మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకెటువంటి లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ప్యాకేజ్ అయితే ఓపెన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, మనకి సెంటర్లో ఒక బాక్స్ ఉంది కదా. సో ఇదే మనకి మెయిన్ BLDC సీలింగ్ ఫ్యాన్ మోటార్ అనమాట. ప్యాకింగ్ అయితే గుడ్ ప్యాకింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఈ బాక్స్ అనేది కదలకుండా, అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మనకి అటు సైడ్ ఇటు సైడ్ 2 కాటన్ బాక్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఫస్ట్ అయితే మనం ఈ సీలింగ్ ఫ్యాన్ మోటార్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ అదేవిధంగా బ్లేడ్ సెట్. సో ఇంకా మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. సో మనకి ఈ సీలింగ్ ఫ్యాన్ తాలూకు బాక్స్ అయితే ఈ రకంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఈ బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకి సీలింగ్ ఫ్యాన్ టోటల్గా ఫిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒక ఇమేజ్ అయితే ప్రింట్ చేయడం జరిగింది. ఈ సీలింగ్ ఫ్యాన్ మనకి టోటల్గా 5 కలర్స్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఆ 5 కలర్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కలర్ వచ్చేసి గోల్డ్ మిస్ట్ వుడ్ అనమాట. సెకండ్ వచ్చేసి పెరల్ వైట్ అండ్ అదేవిధంగా క్రోమ్ కాపర్ మిడ్ నైట్ అనమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న ఫ్యాన్ కలర్ వచ్చేసి ఈ మిడ్ నైట్ అని అనమాట. సో అన్బాక్స్ చేసిన తర్వాత ఈ సీలింగ్ ఫ్యాన్ యొక్క ఫీచర్స్ ఏంటనేది ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం బాక్స్ అయితే సీల్ ఓపెన్ చేసి బాక్స్ లో ఉన్న కంటెంట్ ఏంటో మీకైతే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మీరు చూడొచ్చు, టాప్ లో మనం సీల్ కట్ చేసే దగ్గర బైపాస్ రెగ్యులేటర్ అని చెప్పేసి పెద్ద స్టిక్కర్ అయితే వేయడం జరిగింది అనమాట. ఇది ఈ హెవెల్స్ ఆంబ్రోస్ BLDC సీలింగ్ ఫ్యాన్ కే కాదు, ఏ కంపెనీకి సంబంధించిన BLDC సీలింగ్ ఫ్యాన్ మీరు తీసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు ఈ రకంగా బైపాస్ రెగ్యులేటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ BLDC సీలింగ్ ఫ్యాన్స్లో ఒక ఎలక్ట్రానిక్ కంట్రోలర్ అయితే ఉంటుందన్నమాట. రిమోట్ కూడా వస్తుంది కాబట్టి మనం స్పీడ్ కంట్రోలింగ్ అనేది రిమోట్తోనే చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఈ BLDC సీలింగ్ ఫ్యాన్స్లో రెగ్యులేటర్ అవసరం అయితే ఉండదు అనమాట. అండ్ అలాగే ఏ కంపెనీ BLDC సీలింగ్ ఫ్యాన్ అయినా సరే సర్టెన్ వోల్టేజ్ వరకే లో వోల్టేజ్ని కానీ లేదా హై వోల్టేజ్ని కానీ తట్టుకోగలుగుతుంది అనమాట. కానీ మీరు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ని యూజ్ చేసినప్పుడు మీరు రెగ్యులేటర్ని ఫుల్ స్పీడ్లో పెడితే పర్వాలేదు. ఒకవేళ ఫుల్ స్పీడ్లో పెట్టకుండా సెకండ్ స్పీడు లేదంటే ఫస్ట్ స్పీడు, అంటే మనం పెట్టకపోయినా సరే ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదంటే ఎవరైనా BLDC సీలింగ్ ఫ్యాన్ రిమోట్ ద్వారా కంట్రోల్ అవుతుందని చెప్పేసి తెలియని వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు కానీ ఎవరింట్లో, వాళ్ళు కనుక రెగ్యులేటర్ని చలికాలంలో కానీ లేదంటే స్పీడ్ తగ్గించడం కోసం రెగ్యులేటర్ని తగ్గిస్తే కనుక మరీ లో వోల్టేజ్ వస్తుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ కంట్రోలర్ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొక మెయిన్ విషయం అయితే చెప్పాలన్నమాట. సో గ్యారంటీ కార్డ్ మనకైతే ఇవ్వడం జరిగింది కదా ఈ బాక్స్తో పాటు. ఈ గ్యారంటీ కార్డులో కింద మీరు చూసినట్లయితే ఎటువంటి సిచ్యువేషన్స్లో ఈ గ్యారంటీ మనకి వర్తించదని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కంపెనీ వాళ్ళు. సో ఆ లిస్ట్లో మీరు 5వ నెంబర్ పాయింట్ కనుక చదివితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇఫ్ ఎక్స్టర్నల్ రెగ్యులేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమోట్ కంట్రోల్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంటే రిమోట్ కంట్రోల్ ఇచ్చిన ప్రోడక్ట్కి మీరు రెగ్యులేటర్ని కనెక్ట్ చేసి యూజ్ చేస్తే కనుక ఆ సీలింగ్ ఫ్యాన్లో ఎలక్ట్రానిక్ కంట్రోలర్ కానీ లేదంటే ఏ ప్రాబ్లం వచ్చినా దానికి మీకు గ్యారంటీ అయితే వర్తించదు అని కంపెనీ వాడు మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు గ్యారంటీ కార్డులో. సో మీరు ఎప్పుడైనా సరే నార్మల్ సీలింగ్ ఫ్యాన్ నుంచి BLDC సీలింగ్ ఫ్యాన్కి మారితే కనుక మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
మీరు ఏ కంపెనీ BLDC సీలింగ్ ఫ్యాన్ తీసుకున్నా రెగ్యులేటర్ అయితే ఖచ్చితంగా బైపాస్ చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సీల్ అయితే కట్ చేద్దాం. సో మనకి బాక్స్లో ఏమేమి ఇచ్చారో నేను ఒక్కొక్క ఐటమ్ అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీలింగ్ ఫ్యాన్ బిగించుకోవడానికి ఒక డౌన్ మౌంట్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో చాలా స్ట్రాంగ్గా ఉంది, హెవీగా ఉంది రాడ్ అయితే. అండ్ అదేవిధంగా మనకి 2 AAA బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా BLDC సీలింగ్ ఫ్యాన్ రిమోట్ కంట్రోల్తో అయితే వస్తుందన్నమాట. సో ఆ రిమోట్లో వేసుకోవడానికి మనకి బ్యాటరీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో సీలింగ్ ఫ్యాన్ని అండ్ అదేవిధంగా ఈ రాడ్ని సీలింగ్ హుక్కి బిగించుకోవడానికి ఒక బోల్ట్ సెట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 క్యానిపీస్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక సెట్ అనమాట ఇది. అండ్ అదేవిధంగా మనకి ఒక రిమోట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ సీలింగ్ ఫ్యాన్ మనకి 2 years వారంటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆన్ సైట్ వారంటీతో రావడం జరుగుతుంది. ఈ 2 yearsలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకి ఇంటి దగ్గరకు వచ్చి రిపేర్ చేసి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించిన గ్యారంటీ కార్డ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఫైనలీ మన BLDC సీలింగ్ ఫ్యాన్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ సీలింగ్ ఫ్యాన్కి మనకి రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఈ రిమోట్ని ఏ విధంగా పేర్ చేయాలి, ఏ విధంగా రిమోట్ని యూజ్ చేయాలని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒక సేఫ్టీ రోప్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్నే సేఫ్టీ వైర్ కానీ సేఫ్టీ కేబుల్ అని అంటారనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను జస్ట్ ఈ సేఫ్టీ కేబుల్ని పెట్టి జస్ట్ నేను చెక్ చేసుకుంటాను. కానీ ఇప్పుడైతే నేను ఈ సేఫ్టీ కేబుల్ని ఈ సీలింగ్ ఫ్యాన్లో ఇన్స్టాల్ చేయట్లేదు అనమాట. ఒకే వీడియోలో సీలింగ్ ఫ్యాన్ అన్బాక్సింగ్ని, రివ్యూని, ఇన్స్టాలేషన్ని, ఈ సేఫ్టీ కేబుల్ ఇన్స్టాలేషన్ని, సో ప్రతిదీ ఒకే వీడియోలో చేయాలంటే వీడియోలు అంత బాగా ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఈ సేఫ్టీ కేబుల్ని ఒక సీలింగ్ ఫ్యాన్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి మీకు సపరేట్గా ఒక డెడికేటెడ్గా వీడియో అయితే చేస్తాను. సో ఆ విధంగా చేస్తే మీకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే ఇంతేనమాట. సో ఇంకేమీ లేవు బాక్స్లో. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఈ బాక్స్ మీద మనకి ఈ సీలింగ్ ఫ్యాన్ తాలూకా MRP 6,000 రూపాయలు అనేది ప్రింట్ చేయడం జరిగింది. కానీ ఫ్రెండ్స్ నేను అమెజాన్లో ఈ సీలింగ్ ఫ్యాన్ని కేవలం 2,784 రూపాయలకి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ సీలింగ్ ఫ్యాన్ కాస్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ లేదా అమెజాన్లో కానీ 3,100 రూపాయల నుంచి 3,400 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. మెయిన్ రూమ్ లోకి BLDC సీలింగ్ ఫ్యాన్ తీసుకుందామని నేనైతే డిసైడ్ అయ్యాను అనమాట. ఈ BLDC సీలింగ్ ఫ్యాన్స్ ఈ హెవెల్స్ కంపెనీయే కాదు, ఆటంబర్గ్, క్రాంప్టన్, ఓరియంట్, లూమినస్, సూపర్ ఫ్యాన్, సో ఈ విధంగా చాలా కంపెనీల్లో కూడా ఈ BLDC సీలింగ్ ఫ్యాన్స్ ని తయారు చేస్తున్నాయి అనమాట. సో ఎప్పుడైతే నేను BLDC సీలింగ్ ఫ్యాన్ కొందామని ఫిక్స్ అయ్యానో ప్రతి ఒక్క BLDC సీలింగ్ ఫ్యాన్ తాలూకా ఫీచర్స్ ఏంటి అండ్ అదేవిధంగా వాటి డిజైన్ ఏ రకంగా ఉంది అండ్ అదేవిధంగా కాస్ట్, అఫ్ కోర్స్ కాస్ట్ మ్యాటర్స్. ఎందుకంటే గాయస్ అన్ని ఫీచర్స్ ఉంటే సరిపోదు అనమాట. మనకు తగ్గ బడ్జెట్ లో కూడా ఆ సీలింగ్ ఫ్యాన్ అయితే ఉండాలి కదా. సో నా బడ్జెట్ అయితే 2,500 నుంచి 3,000 రూపాయల మధ్యలో అయితే ఫిక్స్ చేశాను అనమాట. సో ఈ విధంగా నేను కంపేర్ చేసుకున్న తర్వాత సో ఈ సీలింగ్ ఫ్యాన్ అయితే నా బడ్జెట్కి అండ్ అదేవిధంగా నేను అనుకున్న ఫీచర్స్కి దగ్గరగా సరిపోతుంది అనమాట. సో అందుకనే నేను ఈ సీలింగ్ ఫ్యాన్ అయితే ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. సో కరెక్ట్గా నాకు ఈ నెల సెప్టెంబర్ 15వ తారీఖున 2,784 రూపాయలు అయితే చూపించడం జరిగింది. టక్మని ఆర్డర్ పెట్టడం జరిగింది. 2 daysలో మనకి డెలివరీ కూడా రావడం జరిగింది అనమాట. సో చాలా మంది ఈ సేల్స్ లో పర్టికులర్ గా BLDC సీలింగ్ ఫ్యాన్ తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. నేను చాలా సీలింగ్ ఫ్యాన్స్ ని తీసుకుని కంపేర్ చేశానని మీకు చెప్పాను కదా. సో అంత కంపేర్ చేసుకుని చూసుకునే టైం మీకైతే ఉండకపోవచ్చు. సో అందుకోసమే నేను కంపేర్ చేసి ఇవన్నీ తీసుకున్నా కాబట్టి కనీసం ఒక 2-3 రోజుల ముందైనా మీకు వీడియో తీసుకొస్తే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి సేల్స్లో నేనైతే ఈ సీలింగ్ ఫ్యాన్ అయితే ఒక వారం రోజుల ముందే తీసుకోవడం జరిగిందనమాట. ఈ సీలింగ్ ఫ్యాన్ ఫీచర్స్ ఏంటో మీకైతే నేను చెప్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఈ సీలింగ్ ఫ్యాన్ మనకి 350 RPMతో రావడం జరుగుతుంది. అంటే ఒక నిమిషానికి 350 రౌండ్లు అయితే తిరగడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి 225 cmm ఎయిర్ డెలివరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఇందులో RF రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ RF రిమోట్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్ అనమాట. అంటే ఈ రిమోట్ మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వర్క్ అవడం అయితే జరుగుతుంది. మరి ఇన్ఫ్రారెడ్ రిమోట్స్కి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ RF రిమోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనం రిమోట్ని ఎటు నుంచి ఎటు పెట్టినా ఒక రూమ్లో నుంచి ఒక రూమ్లో ఉండి ఆపరేట్ చేసినా లేదంటే మనం మంచి నిద్రలో ఉన్నాం సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేయాలనుకోండి. సో అటువంటిప్పుడు మనం పక్కకి పెడుతున్నామా స్ట్రైట్గా పెడుతున్నామా మనకు తెలియదు కదా నిద్ర మత్తులో. అప్పుడు మనం ఎటు నుంచి ఎటు ఆపరేట్ చేసినా ఈ రిమోట్ అయితే డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా. అప్పుడు మనకి ఎటు నుంచి ఎటు అయినా సరే ఈ రిమోట్ అయితే మనం వర్క్ చేస్తుంది అనమాట. కానీ IR రిమోట్లు అయితే మాత్రం స్ట్రైట్గా సీలింగ్ ఫ్యాన్కి స్ట్రైట్గా పాయింట్ చేస్తేనే అవి అయితే వర్క్ చేస్తాయి అనమాట. అండ్ అలాగే ఈ సీలింగ్ ఫ్యాన్లో మనకి వైడర్ టిప్ బ్లేడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్మల్ సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్స్తో కంపేర్ చేస్తే ఈ సీలింగ్ ఫ్యాన్లో బ్లేడ్ టిప్ అనేది కొంచెం వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఈ సీలింగ్ ఫ్యాన్ అయితే 10% రూమ్లో ఎక్కువ ఏరియాని ఎయిర్తో కవర్ చేస్తుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ సీలింగ్ ఫ్యాన్లో మనకి ఇన్బుల్ట్ వోల్టేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉందని చెప్పారు. సో వోల్టేజ్ కొంచెం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అంటే వోల్టేజ్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ సీలింగ్ ఫ్యాన్ అయితే రన్ అవుతుందని చెప్తున్నారు.
అండ్ అలాగే ఈ సీలింగ్ ఫ్యాన్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సీలింగ్ ఫ్యాన్ మనకి డబుల్ బాల్ బేరింగ్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటుంది సీలింగ్ ఫ్యాన్లో డబుల్ బాల్ బేరింగ్ ఉంటే సో తిరిగేటప్పుడు మనకి నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ డబుల్ బాల్ బేరింగ్ ఉండడం వల్ల. అండ్ అలాగే మనకి డబుల్ బాల్ బేరింగ్ ఉండడం వల్ల సీలింగ్ ఫ్యాన్ యొక్క వెయిట్ అనేది 2 బేరింగ్స్ మీద లెవెల్గా ఉంటుంది కాబట్టి మనకి బేరింగ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది. సో సింగిల్ బేరింగ్ ఉంటే ఒకే బేరింగ్ మీద మొత్తం లోడ్ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం లైఫ్ తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి ఈ సీలింగ్ ఫ్యాన్లో 100% కాపర్ వైండింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే బూస్ట్ స్పీడ్లో అంటే 5 నెంబర్ టాప్ స్పీడ్లో మనకి కేవలం 32 వాట్ మాత్రమే పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో చాలా తక్కువ పవర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ హెవెల్స్ ఆంబ్రోస్ BLDC సీలింగ్ ఫ్యాన్ తాలూకు ఫీచర్స్ అయితే ఇవన్నమాట. మరి మీరు అనుకోవచ్చు మిగతా కంపెనీ BLDC సీలింగ్ ఫ్యాన్స్లో కూడా ఈ ఫీచర్స్ ఉంటాయి కదని. సో ఫ్రెండ్స్ మిగతా కంపెనీ BLDC సీలింగ్ ఫ్యాన్స్లో కూడా ఇందులో ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. కానీ నేను మెయిన్గా నోటీస్ చేసింది సో చాలా కంపెనీ BLDC సీలింగ్ ఫ్యాన్స్లో IR రిమోటే వస్తుందన్నమాట. సో RF రిమోట్ అయితే రావట్లేదు, డబుల్ బాల్ బేరింగ్ కూడా రావట్లేదు అనమాట. ఓన్లీ సింగిల్ బాల్ బేరింగ్ వస్తుంది. కానీ ఈ సీలింగ్ ఫ్యాన్లో మనకి డబుల్ బాల్ బేరింగ్తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనం డిజైన్ గురించి కూడా మాట్లాడాలన్నమాట. సో మీరు చూడొచ్చు ఈ హెవెల్స్ ఆంబ్రోస్ సీలింగ్ ఫ్యాన్ మనకి ప్రీమియం డిజైన్తో రావడం జరుగుతుంది. నేను తీసుకుంది మిడ్ నైట్ కలర్ కదా, మిడ్ నైట్ కలర్ మీరు చూడొచ్చు సెంటర్లో గోల్డెన్ ట్రిమ్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్స్ కూడా ఫిట్ చేసే దగ్గర మీరు చూడొచ్చు ఈ గోల్డ్ ట్రిమ్ డిజైన్ అయితే ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం ఫిట్ చేసిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే మనకి ప్రీమియంగా ఉంటుందన్నమాట. అంటే మిగతా కంపెనీ BLDC సీలింగ్ ఫ్యాన్స్తో పోల్చుకుంటే ఈ సీలింగ్ ఫ్యాన్ మనకి లుక్ కూడా ప్రీమియం లుక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట నేను మిగతా కంపెనీ BLDC సీలింగ్ ఫ్యాన్స్కి ఈ హెవెల్స్ ఆంబ్రోస్ BLDC సీలింగ్ ఫ్యాన్స్కి డిఫరెన్స్ అయితే ఇవన్నమాట. అండ్ అదేవిధంగా ఈ సీలింగ్ ఫ్యాన్లో మనకి మైనస్ పాయింట్స్ ఏం లేవా అని అడిగితే కనుక నేను మేజర్గా అబ్జర్వ్ చేసింది ఒకటేనమాట. సో ఈ సీలింగ్ ఫ్యాన్లో మనకి LED ఇండికేటర్స్ అయితే లేవన్నమాట. సో మీరు ఆటం వర్క్ కానీ మిగతా కొన్ని కంపెనీ సీలింగ్ ఫ్యాన్స్ తీసుకుంటే మనం రిమోట్లో ఏ స్పీడ్ అయితే పెట్టామో మనకి సీలింగ్ ఫ్యాన్ కింద ఆ ఇండికేటర్ అయితే ఆన్ అవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి సీలింగ్ ఫ్యాన్లో LED ఇండికేటర్స్ అయితే లేవన్నమాట. సో మిగతా కంపెనీ సీలింగ్ ఫ్యాన్స్కి దీనికి నేను మేజర్గా అబ్జర్వ్ చేసింది ఇది ఒక్క డిఫరెన్స్ అనమాట. కానీ మిగతా అన్ని వాటిలో కూడా ఈ సీలింగ్ ఫ్యాన్ నాకు పర్లేదు అనిపించింది, కొంచెం ప్రోగానే అనిపించింది, మైనస్ అయితే ఏం లేదనమాట. కానీ మీరు అనుకోవచ్చు RPM 350 RPM కదా, 225 CMM కదా, సో మిగతా సీలింగ్ ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదని. ఫ్రెండ్స్ మనం కాస్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి, కాస్ట్ కూడా మ్యాటర్స్ కదా. మిగతా సీలింగ్ ఫ్యాన్స్కి దీనికి ఇంచుమించుగా 1000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో కాస్ట్ విషయంతో పోల్చుకుంటే అవి నాకైతే పెద్ద మేజర్ అయితే అనిపించలేదు, నాకు ఇంకా చాలా తక్కువ అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ BLDC సీలింగ్ ఫ్యాన్స్ మధ్య డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ సీలింగ్ ఫ్యాన్స్ అన్నీ నేను కొని ఒక బిగ్ కంపారిజన్ వీడియో అయితే మేము ముందుకు తీసుకురావాలి. సో అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ మీరు ఎలాగైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో ఇకపై కూడా మీ సపోర్ట్ అదే విధంగా మంచిగా ఉంటే మన ఛానల్ తొందరగా డెవలప్ అయితే ఇటువంటి మంచి వీడియోస్ బిగ్ కంపారిజన్ వీడియోస్ మీ ముందుకు నా సొంత డబ్బులతో కొని తీసుకురావడానికి నాకైతే టైం ఉంటుంది. అండ్ అదేవిధంగా మనీ కూడా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్లో ఈ సీలింగ్ ఫ్యాన్తో వచ్చిన స్పేర్స్ని ఏ విధంగా ఫిట్ చేయాలి, సో టోటల్లీ ఫిట్ చేసిన తర్వాత సీలింగ్కి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో మీకైతే క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సరే ఈ సీలింగ్ ఫ్యాన్ ఫిట్టింగ్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 కూడా మీరైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.